టీమిండియా జెర్సీ స్పాన్సర్ డ్రీమ్ 11తో బీసీసీఐ ఒప్పందం రద్దయింది. భారత ప్రభుత్వం కొత్తగా ఆన్లైన్ గేమింగ్ బిల్ తీసుకురావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అటు ఆన్లైన్ గేమింగ్ బిల్ రాకతో డ్రీమ్ 11 తమ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేసింది. దీంతో సోషల్ మీడియా వేదికగా కొత్త చర్చ మొదలైంది. కాకతాళీయమో ఏమో కానీ ఇప్పటివరకు టీమిండియాకు జెర్సీ స్పాన్సర్గా వ్యవహరించిన కంపెనీలన్నీ ఆర్థికంగా దివాలా తీశాయి. దీంతో టీమిండియాకు స్పాన్సర్ చేస్తే కంపెనీలు మూసుకోవాల్సిందే అంటూ చర్చ మొదలైంది. డ్రీమ్ 11 కంటే ముందు టీమిండియాకు బైజూస్, ఒప్పో, స్టార్, సహారా సంస్థలు జెర్సీ స్పాన్సర్గా వ్యవహరించాయి. దీనిలో సహారా సంస్థ సుదీర్ఘకాలం పాటు జెర్సీ స్పాన్సర్గా ఉంది. విచిత్రం ఏంటంటే ఈ కంపెనీలన్నీ దివాలా తీశాయి. సెబీ నిబంధనలు ఉల్లంఘించిన సహారా యజమాని జైలుకు వెళ్ళగా చైనాతో నెలకొన్న ఘర్షణల నేపథ్యంలో ఒప్పోను భారతీయులు బాయ్కాట్ చేశారు. దీంతో ఆ సంస్థ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొని జెర్సీ స్పాన్సర్షిప్ డీల్ నుంచి వైదొలిగింది. కాంపిటీషన్ కమిషన్ విచారణ ఎదుర్కొన్న స్టార్ ఇండియా జియో స్పోర్ట్స్ 18తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ అయిన బైజూస్ దివాళా తీసి స్పాన్సర్షిప్ డబ్బులు చెల్లించలేక డీల్ను రద్దు చేసుకుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్లైన్ గేమింగ్ నియంత్రణ బిల్లుతో డ్రీమ్ 11 కూడా మూతపడింది. ఈ క్రమంలోనే టీమిండియాకు స్పాన్సర్ చేస్తే కంపెనీలు దివాళా తీసే పరిస్థితి ఏర్పడుతుందంటూ సోషల్ మీడియా వేదికగా జోరుగా చర్చ జరుగుతోంది. టీమిండియా జెర్సీకి స్పాన్సర్ చేసేందుకు ఈ కారణంగానే కంపెనీలు వెనకడుగు వేస్తున్నాయంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదిలా ఉంటే ఆసియా కప్ 2025కు ముందే డ్రీమ్ 11తో ఒప్పందాన్ని రద్దు చేసుకున్న నేపథ్యంలో బీసీసీఐ ఇప్పుడు కొత్త స్పాన్సర్ను వెతుక్కునే పనిలో పడింది. దీనికోసం త్వరలోనే టెండర్లను పిలవబోతుంది. ఆసియా కప్ 2025 ప్రారంభానికి ముందే బీసీసీఐ జెర్సీ స్పాన్సర్ను తీసుకురావాల్సి ఉంది. జెర్సీ స్పాన్సర్షిప్ టెండర్ ప్రక్రియలో రిలయన్స్కి చెందిన కాంపా ముందున్నట్టు సమాచారం. అయితే కాంపాకు టాటా గ్రూప్, అదానీ గ్రూప్, మహీంద్రా గ్రూప్ నుంచి పోటీ ఎదురయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఫిన్టెక్ కంపెనీలు జెరోదా, ఏంజల్ వన్, గ్రో సంస్థలు కూడా జెర్సీ స్పాన్సర్షిప్ రైట్ కోసం పోటీ పడుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఆటోమొబైల్, ఎఫ్ఎంజీ కేటగిరీలోని మహీంద్రా, టయోటాతో పాటు పెప్సీ కూడా పోటీ పడనున్నట్టు వార్తలు వస్తున్నాయి.